కానీ వందనాలు వాళ్ళు అన్నప్పుడు మీరు ఎవరు వందనాలు అనట్లేదు. వేరే సేవకులు వచ్చి మనకి నేర్పించాల్సిన అవసరం లేదు. వందనాలు అన్నప్పుడు మీరు కూడా వందనాలని చెప్పాలి. హల్లెలూయా. చదువుకున్న కీర్తన భాగాన్ని చదువుకుందాం. 135వ కీర్తనలో మొదటి నుంచి 21 వచనాలు ఉన్నాయి, కానీ చాలా అమూల్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ధ్యానించుకుందాం. చూడండి, 4వ వచనంలో ఉంటుంది, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకునెను. హల్లెలూయా. ఆయన కొరకు ఎవరిని ఏర్పరచుకున్నాడంటండి? యాకోబును ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆదికాండము 32వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆయన ఏం చేశాడంట? అందరినీ పంపివేసి ఏం చేశాడండి? ఒక్కడే నిలిచిపోయాడు. ఇది అందరికీ పరిచయమైన వాక్యం. ఒక్కడే నిలిచిపోయి ఏం చేశాడండి? ఆయన చూడండి, దేవునితో పోరాటం చేస్తూ ఉన్నాడంట. రాత్రంతా పోరాటం చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? యాకోబును ఏం చేశాడంటే, ఇక్కడ ఏమనుంది? తన కొరకు, ఆయన కొరకే అసలు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎందుకు అంటే, యాకోబు చాలా మొండివాడు, పట్టుదల కలిగిన మనిషి, ప్రాముఖ్యంగా దేవుని విషయంలో తెగింపు కలిగిన మనిషి అని దేవునికి ఏం తెలిసిందంటండి? యాకోబు రాత్రంతా చేసిన పోరాటంతో తెలుసుకొని ఆయన ఇతన్ని నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను, ఇతను నాకు ఇష్టమైన వాడని ఏం చేశాడండి? ఆ రాత్రి తన జీవితాన్ని మార్చడమే కాదు, తన పేరును కూడా మార్చాడు. అదే పేరు ఈ రోజున నీవు నేను కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనమందరము ఇశ్రాయేలు సంతానమే. ఎందుకు అంటే, అక్కడి నుంచి మనం వచ్చిన వారు. వాస్తవానికి మనము అన్యులమే కదా, మన కులము మతము కాదు, కానీ అన్యుల నుంచి వచ్చిన వారమే. కానీ క్రీస్తు రక్తంలో కడిగబడిన తరువాత ఏమైపోయామండి? మనం కూడా క్రీస్తుకు వారసులుగా ఉన్నాము. క్రీస్తుకు వారసత్వం అనేది ఆషామాషిగా రాదండి. ఎన్నెన్నో పోరాటాలు. యాకోబు గారు ఆ రాత్రి పెనుగులాడక ముందు అనేకమైన పోరాటాలు చేశాడు. అన్న కూడా తనను చంపడానికి వస్తున్నాడని భయపడి ఆ సమయంలో ఏం చేశాడండి? అంచెలంచెలుగా తన ఆశీర్వాదాన్ని కొంచెం కొంచెంగా యోసేపు కోసం సిద్ధపరిచాడు కదా. తర్వాత ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి ఎంత తెలివి కలిగిన వాడో. ఆ తెలివి కలిగి తన మామ దగ్గర ఎన్ని ప్రయోగాలు చేశాడండి. యాకోబు చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది ప్రియ సంగమా సహోదరి. ఆదికాండంలో ఉంటుంది కదా ఈ హిస్టరీ అంతా. ఎన్ని ప్రయోగాలు చేస్తాడు, తర్వాత తారుమారు చేసేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, అతనికున్న పట్టుదలను చూశాడండి. అతను చాలా మొండివాడు, పట్టుదల కలిగిన వాడు. ప్రాముఖ్యంగా ఏదైనా అనుకుంటే దానిని చేసే వరకు వదిలిపెట్టడు అని దేవునికి ఒక నిశ్చయిత వచ్చింది యాకోబు కోసము. అందుకనే ఆయన ఏం చేశాడంట? యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు తన కొరకు. నిజంగా ఈ దినాల్లో దేవుని కొరకు అలాంటి వారు కావాలండి. దేవుని కొరకు ప్రత్యేకంగా పట్టుదల కలిగి నిలబడేవారు. అసలు కనపడట్లేదు కదండి. యాకోబు అలా నిలబడ్డాడు. కాబట్టి ఇది నాన్న యాకోబు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇది యాత్ర చేస్తూ రాసిన కీర్తన అన్నమాట. యాత్ర కీర్తన అంటే ప్రయాణంలో ఉన్న కీర్తన. యాత్ర అంటే ప్రయాణం చేస్తూ మీరు ఏం చేస్తున్నారంట? అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మనం కూడా ప్రయాణాలు చేస్తూ కూర్చొని ఎవరైనా ప్రక్క వారిని పరిచయం చేసుకుంటూ ఉంటాం. లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు, అంటే కుటుంబంగా ప్రయాణం చేస్తున్నప్పుడు కుటుంబంలో నుంచి అనేకమైన విషయాలు మనము మాట్లాడుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. అంటే మంచివి మాట్లాడుకుంటాం, కొన్ని మనల్ని బాధ పెట్టినవి మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ వీరు మాట్లాడుతున్నారు ఏంటంటే, యాకోబు కోసం ప్రత్యేకంగా ఆయన యాకోబును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కదా. తర్వాత స్వకీయ ధనముగా, చూడండి ఈ మాట చాలా శ్రేష్టమైంది. స్వకీయం అంటే సొంతము అని. తనకి సొంత ధనము చేకూర్చేవాడిగా ఇశ్రాయేలును, మొదటి పేరు యాకోబు అని ఉంది. ఇశ్రాయేలు అంటే కూడా యాకోబే. యాకోబుగా ఉన్నప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు ఎంతమంది అయ్యారండి? గొప్ప సైన్యమైంది. హల్లెలూయా. అదే సైన్యము మనం కూడా ఎలా ఏర్పాటు చేసుకున్నాం? ఆయనకి ధనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన సంపాదించుకున్న ధనము మనం, అవునా కాదండి?
రోమపత్రికలో ఉంటది కదా, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అనగా విశ్వాసులు అనగా ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఆషామాషిగా ఆయన కొనుక్కోలేదండి. ఆషామాషిగా సంఘము ఏర్పరచబడలేదు. ఏదో నామకార్థంగా వచ్చేసి బాప్తిస్మం తీసుకున్న సంఘం కాదు, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అందుకే ఇక్కడ స్వకీయ ధనము అని మాట్లాడుతున్నాడు. అదే స్వరక్తంతో ఆయన కొనుక్కున్నాడు. అదే ఇశ్రాయేలుగా మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అలాంటి ఇశ్రాయేలుగా తనకే ధనముగా మనల్ని చేసుకున్న మనం ఎలా ఉండాలండి? విలువ కలిగిన వారముగా, ధనం ఇచ్చి, వెల ఇచ్చి, డబ్బు ఇచ్చి ఏదన్నా కొనుక్కున్నాము అంటే దానిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం, ఎంత భద్రంగా భద్రపరుచుకుంటాం. చాలా మంది మాట్లాడతారు, ఫ్రీగా వచ్చింది కదండి, విలువ తెలియట్లేదు అంటారు. అవునా? నిజంగానే ఉచితంగా వచ్చిన దానికి ఏం తెలియదండి, విలువ తెలియదు. ఎన్నెన్నో విలువ పెట్టి కొనుక్కుంటాం. పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోండమ్మా అంటే ఏముండదండి మన దగ్గర. అది ఉచితంగా ఇస్తే బాగుంటుందండి, ఉచితంగా ఇవ్వవచ్చు, కానీ ఉచితంగా ఇస్తే ఏముండదంట, విలువ ఉండదు. కాబట్టి ఈ మానవ బుద్ధి ఉన్నది కదా, ఈ మానవ స్వభావం ఉన్నదే, ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి చెడ్డ బుద్ధి, పుట్టినప్పటి నుంచి. అందుకని దేవుడు ఏం చేస్తాడంట, ఉచితంగా ఏది ఇవ్వకూడదు వీరికి. ఎందుకు అంటే వీరికి విలువ తెలియదు. వీరు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు, తిరిగి మరలా మారిపోతారని దేవుడు ఏం చేశాడంటే వీరికి విలువ ఇచ్చి, నేను నా ప్రాణాన్ని ఇచ్చి నేను కొనుక్కుంటాను అని ఆయన ఏం చేశాడు, అంతగా సిద్ధపడిపోయాడండి ప్రతి దానిని సహించడానికి, భరించడానికి. వాస్తవానికి కొడుతున్నప్పుడు అసలు ఎదురు తిరిగి మాట్లాడవచ్చు కదా, మీరు ఎందుకు కొడుతున్నారు, మీరు మీ వంశంలోనే నేను పుట్టాను, నేను యూదులను, ప్రత్యేకమైన వాడను, నేను ఒక తెగ నుంచి వచ్చిన వాడను, అసలు మీకు నాకు పోలిక లేదు, నేను రోమా వాడను, ఎందుకు కొడుతున్నారని తన అధికారులతో ఆయన మాట్లాడవచ్చు. కానీ దేవుని చిత్తము అలాగూ నెరవేరాలి, లేఖనము అలాగూ నెరవేరాలి. ఈ దినాన దానికి మనము సాక్షులుగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంట, మౌనముగా భరించాడంట. యెషయా గ్రంథంలో ఉంటది, మౌనముగా సహించాడు. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు దానికి ఏం చేస్తారు, పాపం కాళ్ళకి చేతులకి కట్టేస్తారు. ఎందుకంటే కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి 2 కాళ్ళు 2 చేతులు కట్టేస్తారు, కట్టేసి అప్పుడు ట్రిమ్ చేస్తారు. అలాగే ఆయన ఏం చేశాడంటే అది అలా కట్ అయిపోతే ఎగురుతూ గెంటుతూ వెళ్ళిపోతుంది, పారిపోతుంది అనమాట, పట్టుకోవడానికి కూడా దొరకదు అది. అలాంటి ప్రభువు ఏమని మాట్లాడుతున్నారంటే, స్వకీయ ధనముగా నేను ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని. మీరు ఎలా ఉంటున్నారంటే విలువలేని వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకొక మాట మాట్లాడాలంటే, విలువలేని వారు అంటే ఎవరండి, పనికి మాలిన వారు అని అర్థం వస్తుంది. అవునా? వాస్తవానికి అంటే వాడుక భాష. చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, యాకోబును ఏం చేసుకున్నాడంట, తన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుగా ఆయన ఏం చేశాడంట, స్వకీయ ధనము, సొంత ధనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుకి ఇచ్చిన స్థానం వేరు, మనకిచ్చిన స్థానం వేరు. చూడండి, యాకోబు కంటే మనకిచ్చాడు. అందుకనే ఆ పాటలో ఉంటుంది ఏంటంటే, కొత్త నిబంధనలో కూడా ఉంటుంది, యాకోబు కంటే ఎక్కువైన వాడు ఇక్కడ ఉన్నాడని అంటుంది. పాటలో కూడా ఉంటుంది, యాకోబు సొలొమోను కంటే ఎక్కువైన వాడు, ఎక్కువైన స్థానాన్ని మనకి ఇచ్చాడు. అలాంటి జ్ఞానవంతుడు మనకున్నాడని అంటుంది ఆరాధన పాటల్లో ఉంటుంది అనమాట. చూడండి, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. దానికి వెళ్ళట్లేదు కానీ 6వ వచనం చూడండి, ఆకాశం అందును భూమి ఎందును సముద్రముల ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉందండి, ఆకాశం అనగా పైన చూపించండి, ఆకాశము పైనే ఉందండి, ఆకాశం తర్వాత భూమి తర్వాత ఇప్పుడు మనం నివసిస్తుంది కూడా ఎక్కడండి, సముద్రం మీదే. చెప్పాలంటే భూమికి కొంచెం పార్ట్ ఇచ్చాడు దేవుడు. చుట్టూ చూడండి, మన దగ్గర గ్లోబ్ ఉంది కదా, ఏం కనిపిస్తుందండి, మొత్తము నీరే. అసలు ఎక్కడ చూసినా కానీ ఏముండదంట, భూమి అనేది ఉండదు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో మనకి వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మన తెలంగాణ ప్రాంతంలో. ఎలా అయిపోయింది తెలంగాణ ప్రాంతం కంటే అస్సాంలో, అంటే వర్షం పడేటప్పుడు ప్రమాదం తెలియదు. జాగ్రత్త గమనించండి మీరు,
పడేటప్పుడు వర్షం పడుతుంది అంతే. వర్షం పడి ఆగిపోయిన వెంటనే ఎంత విపత్తు వస్తుందో చూడండి. అంటే నీరు ఏమైపోద్దండి, పల్లానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ పల్లంలో ఉన్న ప్రతిదానిని ఏం చేస్తుంది, తనతో పాటు తీసుకువెళ్తుంది. జాగ్రత్త, తనతో పాటు. అందుకే ప్రమాదాలు కదండి. బిల్డింగ్స్ ఏంటి చూసినట్లయితే ఆ బిల్డింగ్ పైన ఉన్నవన్నీ కూడా కొట్టుకొని పోయింది అనమాట. ఎందుకు అంటే పునాది ఎక్కడ లేదండి, వారికి బండ మీద లేదు కాబట్టి. హల్లెలూయా. కానీ నా పునాది ఆయన ఎక్కడ వేశాడంట, ఆయన మీద వేశాడు. బండ అనగా ఎవరు, క్రీస్తే కదా. ఆయన మీద మన పునాది వేశాడు కాబట్టి మనం ఎలా ఉన్నామండి, ఎన్ని రానియండి. వాస్తవానికి వర్షాలు పడ్డి ఏమన్నా తొలికేమా, బెదిరిపోయామా? వర్షం పడేటప్పుడు ఎట్లా మనము జాగ్రత్తగా ఉండాలో తెలుసు కాబట్టి ఏం చేస్తాం, ముందుగానే అన్ని సిద్ధపరుస్తూ ఉంటాం. అది పెద్దది కాకముందే కదండి, చిన్న చినుకులు పడుతున్నప్పటి నుంచి ఏం చేస్తూ ఉంటాం, వర్షానికి తడిసేవేవో, అక్కడ ఏమున్నాయో తీయాల్సినవేవో, తర్వాత ఎక్కడ మనకి వర్షం కారుతుందో అవన్నీ తెలుసు కదా, ముందుగానే జాగ్రత్త పడతాం. ఎందుకు అంటే మన జీవితము బండ మీద ఉన్నది కాబట్టి. కదే మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన తనకి ఇష్టమైనదంతా జరిగించేవాడు. ఎక్కడెక్కడండి, ఆకాశం మీద, భూమి మీద, సముద్రం మీద, మహాసముద్రాలు ఉన్నాయండి మనకి. సముద్రము వేరు, మహాసముద్రం వేరు. మహాసముద్రాలు 5 ఉన్నాయి కదా. సముద్రం అంటే మనము బీచ్కి వెళ్తుంటాం, వాటికి కొన్ని పేర్లు లేవు, ఆ ఏరియాని బట్టి ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం కదా. మహాసముద్రాలు ఉన్నాయండి. ఆ మహాసముద్రం లోతు ఈ రోజు కూడా కలవలేకపోతున్నారు మనుషులు. ఎందుకు అంటే వారికి అంతుపట్టదు. అది దేవుడు దానికి ఏర్పాటు చేసిన విధి. ఆ లోతు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన దానిని అక్కడ బంధించాడు. చూడండి, సముద్రము వార్తల్లో చదువుతూ ఉంటే వర్షాలు పడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ తెప్పలు ముందుకు కొట్టుకుని వచ్చి సముద్రం ముందుకు వచ్చింది అంటారు. అంటే ఎందుకు, వరద ఉధృతి ఎక్కువై ఆటోమేటిక్ నీరంతా అందులోకి వెళ్ళి పెరుగుతూ ఉంటుంది. ఆ నీరు సముద్రంలోకి వెళ్ళకపోతే ఏమైపోద్దండి, సముద్రంలోకి వెళ్ళలేదే అనుకోండి, నీరంతా ఏమైపోతుంది, ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అల్లకల్లోలం చేసేస్తుంటుంది. అవునా కాదండి? ఇవన్నీ సోషల్గా లేదంటే కామన్గా తెలిసిన విషయాలే. కానీ దేవుడు ఏం చేశాడంట, వాటన్నిటికీ సరిహద్దులు వేశాడు. అంత మాత్రమే కాదు, చూడండి 6వ వచనంలో తనకిష్టమైనదంతయు ఏం చేసేవాడంటండి. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. మనకిష్టం కాదండి ఇక్కడ, నా ఇష్టం కాదు, నా కుటుంబం ఇష్టం కాదు, నా తల్లిదండ్రులు ఇష్టం కాదు, నా భర్త ఇష్టం కాదు, నా భార్య ఇష్టం కాదు, లేదంటే నాకు ఇష్టమైన వారి ఇష్టం కాదు. ఏమి ఇష్టం అంట, ఇది ఆయనకి ఇష్టమైనది. హల్లెలూయా. వాస్తవానికి ఈ సత్యము మనకి మాత్రమే తెలుసు, బయట ఉన్న వారికి అర్థం కాదు కదండి. అందుకనే చాలా బాధపడిపోతుంటూ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మనకు తెలిసిన సత్యం ఏంటంటే ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చూడండి 115:3 కూడా ఉంటది, గమనించండి. ఆ వాక్య భాగము తీసిన వారు అందించండి, అందించేవారు ఒకరు అందించండి. 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. చాలండి. హల్లెలూయా. ఏమొచ్చినట్లంట, ఇచ్చ అంటే ఇష్టం వచ్చినట్లు, తన కోరిక వచ్చినట్లు ఏం చేస్తాడంట, సమస్తాన్ని ఆయన చేయుచున్నాడు. చూడండి, అంటే ఏంటి ఇక్కడ చేయుచున్నాడు అంటే ఏంటండి, క్రియ జరుగుతూ ఉంది. చేసేసాడు అని లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన చేశాడు అని ఉంటది, చేస్తూ ఉన్నాడు అని ఉంటది, తర్వాత చేయును అని ఉంటది. అంటే జరగబోయే విషయం అది చేయును అంటే. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సమస్తమును ఆయన చేయించున్నాడు. అవునా కాదండి? ఏం చేస్తున్నాడంటే సమస్తము ఆయనకి ఇష్టం వచ్చినట్లు. ప్రియ సంగమా, కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఇష్టానికి లోబడాలి అంతే, దానికి వేరే మార్గం లేదనమాట. ఒకవేళ ఆయన ఇష్టానికి లోబడకుండా ఉన్నట్లయితే, మన ఇష్టాన్ని మనం గౌరవించినట్లయితే తుదకు ఏమైపోతుందండి, తుదకు నష్టమే వాటిల్లుతుంది, తుదకి మనకి బాధే మిగులుతుంది. ఎప్పుడైతే కష్టమైనా సరే ఆయన ఇష్టానికి మనం లోబడితే ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడంట, ఆయనకి ఇష్టమైనదంతా జరిగించేవాడు. అది నష్టంగా మనకి ఏమాత్రం కూడా చేసేవాడు కాదు. హల్లెలూయా. ఎందుకు అనగా ఆయన ఏం చేశాడంట, మనల్ని ఏం చేసుకున్నాడంట,
తనకు స్వకీయ ధనంగా చేసుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? నష్టంగా ఏమాత్రం చేయడు. ఇంకొక లేఖన భాగం చూసినట్లయితే 96 అదే కీర్తన 96:5 కూడా ఉంటుంది. చూడండి 96:5 చదవండి. 96:5 యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. హల్లెలూయా. ఆయన ఏం చేసిన వాడంటే అండి, అసలు దీనిని కలుగ చేసిన వాడే ఆయనే. కాబట్టి ఏమైపోతుందంట, ఆయన ఎలా మార్చాలనుకుంటే అలా మారుస్తాడు. కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటాము. ఆ గ్లోబ్లో భూమి ఉంటుంది కదా, వాస్తవానికి సోషల్లో ఉంటుంది ఏంటంటే భూమిని మధ్యలో పెడతారు. దాన్ని ఇలా తన్నాం అనుకోండి ఏమైపోద్ది, ఆటోమేటిక్గా తలక్రిందులు అయిపోతుంది. దేవుడు కూడా తలుచుకుంటే ఏం చేయగలడు? చేశాడా లేదా అండి? ఎప్పుడు చేశాడు చెప్పండి? తలక్రిందులు చేశాడా లేదా భూమిని? ఎప్పుడండి? హల్లెలూయా. అంటే మీరు వాక్యాన్ని పఠిస్తున్నారనమాట, వాక్యాన్ని బదిలపరుచుకుంటున్నారనమాట. అలాగా సమాధానం చెప్పినప్పుడే వాక్యము ఎంతవరకు మీలో ఉంటుందో, మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలుస్తుంది. అందుకే ప్రశ్నలు వేయడం. వాస్తవానికి మీకు తెలియని విషయాలు కాదు. కాకపోతే ఏం చేయాలంటే దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. జంతువులో ఈ నెమరు వేసే జంతువు ఉంది, ఏదంటే చెప్పండి? ఎంత చక్కగా నెమరు వేస్తుంది, స్పీడ్గా తినేస్తుంది. మనతో పాటు ఉండే జంతువులే స్పీడ్గా తినేస్తుంది మేత వేసినప్పుడు. తర్వాత పండుకొని చక్కగా నోరంతా నురుగులు కార్చుకుంటూ నెమరు వేస్తూ ఉంటుంది. నురుగు కారుతూ ఉంటుంది, దాన్ని నెమరు వేస్తూ ఉంటుంది. ఎంతసేపు మళ్ళీ నిద్రపోయే వరకు నెమరు వేస్తూనే ఉంటుంది. అంటే ఏంటి? తను తిన్న ఆహారాన్ని తిరిగి మరలా అది జీర్ణించుకోవడానికి. వాక్యాన్ని మనం అలా ఏం చేయాలంట, మన నోట్లోంచి కారిపోయే వరకు సొంగలాగా నెమరు వేస్తూనే ఉండాలి. నోవాహు కాలంలో అలాగే జరిగింది. తలక్రిందులు చేసేసాడు దేవుడు. దేనిని బట్టి అండి? మనిషికి ఉన్న దుర్బుద్ధిని బట్టి, చెడ్డ బుద్ధిని బట్టి. ఈ మనిషి బ్రతుకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని నిమిష మాత్రం కోపం వచ్చింది దేవునికి. ఆ నిమిష మాత్రంలోనే ఏం చేసి 40 దినాలు ఆ కోపాన్ని చూపించాడు. తర్వాత ఒక్కడే నిలబడ్డాడు. ఆ నిలబడ్డవాడు ఏమైపోయాడు? నీతిమంతుడిగా మార్చబడ్డాడు. చూడండి, ఇవన్నీ లేఖన భాగంలో ఉంటున్నాయి ప్రియ సంగమా. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటంట, ఆయన తనకిష్టమైనదంతా కలుగు చేసేవాడు, సృష్టించిన వాడు ఆయన. ఇక్కడ అదే చదువుకున్నాం కదా 96లో, అదే ఉంటుంది ఏంటి? యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు అంటే చేసినవాడు. కాబట్టి ఆయన ఏం చేయగలడు? తనకి ఇష్టం వచ్చినట్లు ఆయన జరిగించగలడు. నేను ఆ బ్రతుకుని కూడా అలాగే మార్చగలడు. బ్రతుకులో పౌలు గారికి ఒక ముళ్ళును పెట్టాడు. వాస్తవానికి పౌలు గారు చక్కగా మారిపోయిన తర్వాత ప్రభు పరిచర్య కష్టం పడుతూ ఒక ప్రాణం ఒక్కటే పోలేదండి ఆయనకి. మీరు కొరింథీ పత్రికలో చదివితే ఉంటది, ప్రాణము మాత్రమే పోలేదు, కానీ ప్రాణము కంటే ఎక్కువ ఆపదలు, ఎక్కువ ప్రమాదాలు, నిందలు, అవమానాలు, హింసలు, తిండి లేకపోవడము, బట్టలు లేకపోవడము, ఎన్నెన్నో భరించాడు. కానీ ప్రభువుని వేడుకున్నాడంట, వీటన్నిటి నుంచి నన్ను తప్పించు ప్రభు అంటే ఆయన ఏమన్నాడంట? నా కృప నీకు చాలు కదా. అసలు వీటన్నిటి నువ్వు ఎందుకు వేడుకుంటున్నావు? నీ శరీరాన్ని ఏ రీతిగా మరల్చాలో నాకు తెలుసు కదా. ఎందుకు అంటే కలుగు చేసిన వాడని నేనే కదా. నీ బ్రతుకును నా బ్రతుకును కలుగు చేసింది ఆయనే. ఈ బ్రతుకులో ఏ రోజు ఏం జరగాలో ఆయనకి ముందే ప్రణాళిక ఉంది. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఆయన ప్రణాళికని తారుమారు చేసి మన పేజీని మనం రాసుకుంటూ పోతున్నాం. అంతే తేడా. మన పేజీని మనం రాసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకున్నవన్నీ ఏమవుతూ ఉన్నాయి? ఆటోమేటిక్గా మన వెంట వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో కొంచెము ఆ ఇబ్బంది తీరి సంతోషంగా ఉన్నాము అంటే మరలా నెక్స్ట్ మినిట్ ఏమవుతుందండి? క్రొత్తది పుట్టుకొస్తూనే ఉంది. ఎందుకు అంటే ఆయన ప్రణాళికలో లేము కాబట్టి. వాస్తవానికి ఆయన ఏం చేశాడు? ఇక్కడ స్వకీయ ధనంకు కొనుక్కున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? మన ధనం ఇచ్చి మన జీవిత విధానాన్ని మనము మార్చుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ సంగమా, ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆయన తనకి ఇష్టమైనదంతా జరిగించువాడు. ఆయన స్వకీయ ధనముగా నిన్ను చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే విలువ కలిగి, విశ్వాసముతో, ప్రాముఖ్యంగా యాకోబులాగా పట్టుదల కలిగి. ప్రేయర్ రిక్వెస్ట్లు విన్నాం కదా.
2-3 ప్రేయర్ రిక్వెస్ట్లు విన్నాం, సాక్ష్యం విన్నాం. ఎన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు అండి! ఆ సంఘాన్ని కదిలిస్తే ఒకటి కాదు, ఏమొస్తూ ఉంటాయి, పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అవన్నీ తీర్చగలిగిన సమర్థుడు ఉన్నాడు మనకి. హల్లెలూయా. కానీ మనకి ఏముండట్లేదంట? పట్టుదల ఉండట్లేదు, విశ్వాసం ఉండట్లేదు, నమ్మకం ఉండట్లేదు. ప్రాముఖ్యంగా హెబ్రీ పత్రికలో ఉంటుంది, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. ఆయన బిరుదు అది, ఆయన పేరు. వాస్తవానికి పేర్లు పెట్టుకుంటాం కానీ పేరుకు తగ్గట్టు ఉన్నది మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఎన్ని పేర్లు ఉన్నాయి కదా, ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇక్కడ ఒక పేరు చూసాం, తనకిష్టమైనదంతా జరిగించేవాడు. అది కూడా ఆయన పేరే, ఆయన నామం అది. చూడండి, దానియేలు గ్రంథము 4:35 ఉంటుంది. చూడండి, దానియేలు 4:35. 4వ అధ్యాయము 35వ వచనం చూడండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. హల్లెలూయా. బయట ఉన్నవారు వాక్యాన్ని వినండి దయచేసి. మీకు కుదిరితే లోపలికి వచ్చేయండి. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడని ఇక్కడ దానియేలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరు చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని అడగడానికి ఎవరంటండి? అసలు సరిపోతారా? చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ లేఖన భాగం అదే ఉంది. ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఎందుకు అంటే ఆయన కంటే సమర్థత ఏమాత్రం కూడా నీలో నాలో లేదు. హల్లెలూయా. అందుకని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, ఏమని ఉంటుందండి? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ. ఉన్నదా అండి అసాధ్యమైనది? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. అదే మాట్లాడుతున్నారు దానియేలు. అసలు ఆ నిలదీయగలిగిన సమర్థత ఎవరికైనా ఉన్నదా? సమర్థత ఉన్నదా అండి? ఎవ్వరికీ లేదు. అపోస్తలులకు కూడా లేదు. అందుకని అపోస్తలు కూడా అన్ని సహిస్తూ భరిస్తూ ఆయన నామము నిమిత్తము వారు ఏం చేయబడ్డారండి? హింసింపబడ్డారు, హతసాక్షులు అయిపోయారు, అన్నిటిని ఓర్చుకున్నారు. ప్రభు రాకడలో మనందరము వారిని చూస్తాము. హల్లెలూయా. మనం మాట్లాడుకుంటాం, చనిపోయినప్పుడు మన పితరులు మనం చూస్తాము, వారు మనకంటే ముందుగా లేపబడతారు, ముఖాముఖిగా వారిని కలుసుకుంటామని. వారిని చూడడం కంటే ముందుగా మనకంటే ముందున్నారే అపోస్తలులు, హింసింపబడిన వారు, హతసాక్షులు, మొదటిగా వారిని చూస్తాం. ఎందుకంటే వీరికంటే వారు ముందు కదా ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం కదా. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఎంత ఏమంటారు చెప్పండి? ఆ ఫీలింగ్ని ఏమంటాము? చనిపోయిన వారు తిరిగి వచ్చారనుకోండి, మనము ఆశ్చర్యపోతాము. తర్వాత అసలు ఊహించుకోలేం కదా, ఎలా వచ్చారు వీరు, ఎలా బ్రతికారు. వాస్తవానికి మరణపాయంలో ఉన్న మనల్ని కూడా ఆయన ఏం చేశాడంటే తిరిగి బ్రతికించుకున్నాడు. అందుకే గట్టిగా మాట్లాడతాను, స్వకీయ ధనముగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నాకు ఇష్టమైనదంతా జరిగిస్తాను. అయితే నువ్వేం చేయాలంటే నా మాట వినాలి, నాకు లోబడాలి, ప్రాముఖ్యంగా నన్ను నువ్వు వెంబడించాలి, అనుసరించాలి. ద్వితీయోపదేశ కాండంలో అదే ఉంటాయి. 28వ అధ్యాయం 1-15 వచనాల వరకు ఆయన మాట వింటే ఏం జరుగుతుందో ఉంటుంది. తర్వాత 16వ అధ్యాయం నుంచి 62 వచనాల వరకు అన్ని శాపాలే ఉంటాయండి. ఆ అధ్యాయం చదువుతూ ఉంటే నిజంగా మీరు చదవండి ఒకసారి, తెలుస్తుంది. వాస్తవానికి శాపానికి వారసులుగా పిలుచుకోలేదు మనల్ని. స్వకీయ ధనము అంటే విలువ పెట్టి ఎందుకు కొనుక్కున్నాడు? ఒక కుమార్తెని కానీ కుమారుని కానీ ఈ దినాల్లో చూసినట్టయితే విలువ పెట్టి కొనుక్కుంటారు. వారిని ఎంత గారం చేసి పెంచుతారు. ఎందుకంటే వారు అద్దెవారు కాబట్టి వారిని ఎలా చూసుకుంటారు? సొంత వారిగా వారు భావించాలని, సొంత ఫీలింగ్ రావాలని. వాస్తవానికి ఒక్కొక్కసారి అది తిరగబడిపోతూ ఉంది కూడా, అది వేరే విషయం. కానీ చూడండి, ప్రభు వారంట ఇలాంటి మనుషులు వీరి బుద్ధి, వీరి హృదయము ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని గ్రహించి ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్నే ఇచ్చేశాడంటే. ఏకంగా వేటికి కూడా వీరు పడిపోరు, వీరు లొంగరు అని ఆయన ఏం చేశాడంటే ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. యాకోబు లాంటి పట్టుదల మనకు ఉండాలి ప్రియ సంగమా.
దేవుని విషయంలో పట్టుదల ఉంది, కాదనట్లేదు. కానీ పట్టుదల ఏ విషయంలోనండి? ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, మన మీద ఏమంటారు గొడవకు వచ్చినప్పుడు, మనల్ని తోలనాడినప్పుడు ఎంత పట్టుదలో. కొంతమందికి అయితే సంవత్సరాలు ఉంటుంది ఆ పట్టుదల. అసలు వారిని పలకరించరు, వారితో మాట్లాడరు, వారి స్నేహం కూడా కోరుకోరు. చూడండి, వారు నిజంగా ఆపదలో ఉన్నా కానీ వారిని చూడడానికి కూడా వెళ్ళరు, ప్రేమించరు. ఎంత దౌర్భాగ్యం కదా. కానీ యాకోబు పట్టుదల కలిగి ఉన్నాడు. ఏ విషయంలో అంటే ఒక్కడే మిగిలిపోయాడు. జాగ్రత్త, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే దేవునితో ఎక్కువగా పెనుగులాడగలవు, దేవునితో ఎక్కువగా పోరాటం చేయగలవు, దేవునితో ఎక్కువగా నీ హృదయాన్ని విప్పి మాట్లాడగలవు. మీకు తెలుసో లేదో అనుభవం. ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైపోతుంటుందంటే ఆటోమేటిక్గా మన మైండ్ అన్నిటినీ గుర్తు చేస్తూ ఉంటుంది. రక్షించబడే దినాల్లో, మారు మనసు పొందే దినాల్లో ఇలాంటి అనుభవమే వస్తుందండి. మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ మారు మనసు పొందేటప్పుడు ఒక్కరే మిగిలిపోయి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా ఏమైపోతుంటుంది, మన హృదయము ధారగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించేటప్పుడు ఏం చేస్తామంటే తెలియకుండానే దేవునికి ఏమైపోతాము, సరెండర్ అయిపోతూ ఉంటాం, ఒప్పుకుంటూ ఉంటాం. సరెండర్ అయిపోయి ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం కొంచెంగా ఆ బాధనంతటిని తీసివేసి తీరా ఏమైపోద్దంటే హృదయంలో ఉన్న బాధ అంతా తీసివేస్తాడు. హల్లెలూయా! ఎంత ప్రశాంతత వస్తుందో అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఎంత గొప్ప అనుభవం కదా. ఆ రాత్రి యాకోబు జీవితంలో ఇదే జరిగింది. అందుకే ఈ దినాన యాకోబుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యాకోబు పత్రికలో కూడా ఉంటుంది, నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. నేడైనను రేపైనను ఒకానొక దినమున పరాయి దేశానికి వెళ్ళి, పలానా దేశానికి వెళ్ళి సంపాదించుకుందామని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మన సంఘం కూడా అలాగే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చామండి, మేము పనులు చేసుకోవడానికి వచ్చాం, వాస్తవమే. కానీ నడిపించింది ఎవరు? దేవుడే కదా. అయితే ప్రభువు చిత్తాన్ని బట్టి, ప్రభువు కృపను బట్టి మనం ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పుకోవాలంట. మీ జ్ఞానము ఏ పాటిది అని అడుగుతాడు కింద అదే వచనంలో, యాకోబు పత్రికలోనే. మన జ్ఞానము వెరితనమే. మనం ఏం చేయాలంటే యాకోబులాగా పట్టుదల కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా వీటన్నిటిని కలుగు చేసిన వాడు ఆయన, సృజించిన వాడు ఆయన. ఆయన చిత్తానికి లోబడితే అదే మాట్లాడుతున్నాడు, ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అంతే. ఇక్కడ చూడండి, జరిగించువాడు అన్న దగ్గర ఏమన్నా ఉందా అండి? కామా గాని ఫుల్ స్టాప్ గాని ఏమన్నా ఉందా? ఫుల్ స్టాప్. అంతే. ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు, ఆయన ఇష్టం అది. మనం ఏం చేయాలి? మనం ఎవరము? మరలా నేను మొదటికి వస్తున్నాను. ఎవరు మనము? స్వకీయ ధనము. అదే కదండి ఇక్కడ కీర్తనలో చదువుకున్నాం, అదే కదా. స్వకీయ ధనంగా ఇజ్రాయేలు అంటే మనమే. మనం ఏం చేయాలి? ఆయన తనకి ఇష్టమైనదంతా జరిగించేవాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఇష్టానికి మనము లోబడాలి, ఆయన ఇష్టానికి మనము విధేయత కలిగి ఉండాలి. దానియేలు గ్రంథంలో చదువుకున్నాం కదా. అదే కీర్తన 97:7 కూడా ఉంటుంది. చూడండి ఆఖరి మాట 97:7 కూడా ఉంటుంది. 97వ కీర్తన 7వ వచనం చూడండి. సిగ్గుపడదురు, నమస్కారము చేయను. హల్లెలూయా! ఏం చేయాలంటే ఆయనకి నమస్కారం చేస్తారండి. వాస్తవానికి దేవతలో ఉంది, కానీ నమస్కారం చేసే వారి ఆ లిస్ట్ లో మనం కూడా ఉన్నాం. మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వారమే, అవునా కాదండి? ఈ దినాల్లో అవే జరుగుతున్నాయి కదా సిచ్యువేషన్స్. అయితే ఏం చేయాలంట? ప్రతి వారు ఏం చేస్తారంట? ఆ దినము రాబోతుంది ప్రియ సంగమా. ప్రతి మోకాలు కూడా ఏమవుతుందండి? మా దయచేసి వాక్యాన్ని వినండి, మాట్లాడద్దు ప్లీజ్, నిద్రపోవద్దు, మాట్లాడద్దు. ఇది ప్రాముఖ్యమైన సమయం కదా. మందిరంలో మనము ఆత్మీయుల గుంపులో మనం ఉన్నాం కాబట్టి ఆత్మ విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా! 81:1 కూడా ఉంటుంది చూడండి. ఆసాపు కీర్తన, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి. హల్లెలూయా! కాబట్టి ఏం చేయాలంట? మనము స్వకీయ ధనంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట? ఆనందగానము చేయాలి, ఉత్సాహ ధ్వని చేయాలి. ఆనందంతో ఏం చేయాలండి? ఆనందం వచ్చింది, ఆనందంతో ఏం చేయాలి?
ఇక్కడ 81 అదే ఉందమ్మా, మాట్లాడండి. ఆనంద గానము, గానము అంటే పాడటము. ఆనందంతో ఏం చేయాలంటే పాటలు పాడేయాలి. తర్వాత దేవుని బట్టి ఏం చేయాలి? ఉత్సాహధ్వని, గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. పాట పాడండి అమ్మా అంటేనే మనకి నోరు అస్సలు రాదండి. ఎన్ని సంవత్సరాలు నేర్చుకుందాం. మన నోటిని ఆయన కొరకు మనము వాడాలి. ఎందుకు అంటే మనము ఆయన చెప్పాలి ధనము, ఆయన సంపాదన, ఆయన కొనుక్కున్న వారము, ఆయన ఏర్పాటు చేసుకున్న వారము, ఆయన బిడలము. ఆయన వారసులుగా ఉండాలి అంటే ఏం చేయాలంటే గట్టిగా గానం చేయాలి, ఉత్సాహధ్వని చేయాలి. వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి. వాక్యం వింటున్న ప్రియ సంగమా, చదువుకున్న కీర్తన భాగంలో అనేకమైన విషయాలు. తర్వాత 9వ వచనంలో కూడా ఇంకో మాట చూడండి. సూచక క్రియలు మహత్కార్యములను జరిగించెను. ఏం జరిగించాడండి? ఇది చూసినట్లయితే నిర్గమాకాండంలో చాలా వచనాలు ఉంటాయి దీనికోసము. 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయంలో అనేకమైన వచన భాగాలు ఉన్నాయి. నేను జ్ఞాపకం చేయట్లేదు కానీ 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ వచనంలో సూచక క్రియలు ఇవన్నీ తెలిసినవి. ఎన్ని చేశారండి? ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎన్ని సూచక క్రియలు చేశాడు చెప్పాలి. మనకి తెలిసినవి ఎన్నండి? సూచక క్రియలమ్మా ఆల్మోస్ట్ 10 వేసుకొని 10 days 10ఏనా? ఇంకా వేరే సూచక క్రియలు కూడా ఉన్నాయి కానీ మనము చెప్పుకునేవి 10 సూచక క్రియలు ఉన్నాయి. మోషే గారి ద్వారా జరిగించాడు కదండి. అవి లిస్ట్ చేసుకుంటే తెలుసు కదమ్మా మీకు అందరికి. మోషే గారి ద్వారా ఎన్ని సూచక క్రియలు జరిగించారంటే ఆల్మోస్ట్ 10. ఇంకా ఉన్నాయి 10 ఆజ్ఞలు, 10 సూచక క్రియలు. గుర్తుపెట్టుకోండి. ఆ సూచక నిర్గమాకాండము 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ వచనంలో కొన్ని వచనాల్లో ఉంటుండే ఎన్ని సూచక క్రియలు. దేని ద్వారా అండి? ఆయన మోషే కూడా చాలా మొండివాడు యాకోబు లాగా. ఒక కర్రనిచ్చాడు. ఆ కర్ర ద్వారా అనేకమైన క్రియలు దేవుడు జరిగించాడు. వాస్తవానికి కర్రలో ఏం లేదు. ఈ దినాల్లో చూసినట్లయితే మరి కర్ర పట్టుకోవడం కనిపిస్తుందో లేదో కానీ పాత కాలంలో, మా తాతల కాలంలో అని చెప్పచ్చు, వారు కొంచెం వయసు వచ్చేటప్పటికి పొలాల మీదకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా కర్రని వాడతారు. వారి ఆయుధము అదే. అది పట్టుకొని ఎక్కడికైనా వెళ్తారు. ఆ కర్రను పట్టుకొని అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు తన బిడ్డల పట్ల దేవుడు ఏం చేశాడండి? సేవకుని ద్వారా జరిగించాడు. మోషేకి ఉన్న పట్టుదల కూడా సేమ్ యాకోబు లాంటిదండి. మోషే కూడా చాలా మొండాడే. ఎందుకు అంటే అతను విలువిద్య నేర్చుకున్నవాడు. 40 సంవత్సరాలు ఫరో దగ్గర ఉన్నాడు. ఆ సామ్రాజ్యంలో ఎదిగినవాడు ఆయన. రాజు దగ్గర ఎదిగిన వారికి, రాజు కుమారుడిగా ఎదిగిన వారికి ఎన్ని అలవాట్లు ఉంటాయండి. ఇప్పుడు రాజుల దగ్గర చూస్తుంటాం కదా మనం, ఎన్ని అలవాట్లు ఉంటాయి వారికి. అన్నిట్లో ఆరితేరినవాడు. కానీ ఏమని మాట్లాడతాడు దేవుని దగ్గర? నేను నోటి మాన్యము గలవాడను అని మాట్లాడతాడు. అబ్బా హల్లెలూయా. ఏమని మాట్లాడతాడండి? నోటి మాన్యము అంటే నాకు నత్తి ఉంది అని ఒప్పుకుంటున్నాడు. అసలు వాస్తవానికి నత్తి ఉందా అండి ఆయనకి? నత్తి లేదు. కానీ దేవుని కోసము మాట్లాడడానికి, దేవుని విషయాలు దేవుని బిడలతో ధైర్యంగా చెప్పడానికి ఏం అడ్డొస్తుందంట? నోటి మాల్యం అడ్డొస్తుంది, నత్తి అడ్డొస్తుంది, తనకున్న అహము, ఆ రాజరికం ఉంది కదా, అది అడ్డొస్తుంది. దానిని ఏం చేస్తాడంటే ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు మోషే. అందుకనే మోషేని నిలబెట్టుకున్నాడు. అనేకమైన సూచక్రియలు జరిగించాడు. వాక్యం వింటున్న ప్రియ సంగమా, నీవు ఉట్టివాడివి కాదు, నువ్వు పనికి మాలిన వారు కాదు, విలువలేని వారు కాదు. దేవుడు తనకు స్వకీయ ధనముగా, సొంత ధనముగా నిన్ను కొనుక్కున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే నీ జీవితాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టు జరిగించడానికి, నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి కాదు, నిన్ను నీవు నాశనం చేసుకోవడానికి, పాడు చేసుకోవడానికి కాదు. ఆ విలువ పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే విలువ కలిగి ఉండాలి. చూడండి, విలువైన వస్త్రాలు ధరిస్తాం, విలువైన నగలు వేసుకుంటాం, విలువైన వాటికే ప్రాధాన్యత ఇస్తాం. అవునా కదా? ఎంత విలువగా ఉండాలని మనం ఇష్టపడతామో ఎవరి దగ్గర మనము తక్కువగా ఉండకూడదు. ఎందుకు అంటే ఈ దినాల్లో ఏమని సామెత ఉంటుంది? డబ్బున్న వారికి అందరూ విలువ, దాసోహం.
నిజంగా అండి, అలాగే నడుస్తుంది. ప్రేమ, మంచితనము, నెమ్మది, తర్వాత నిజాయితీ, నీతి అక్కర్లేదు ఈ దినాల్లో. డబ్బు ఉంటే చాలు ఏమైపోతున్నారంట, ఎక్కడ లేని విలువ వచ్చేస్తుంది వారికి. ఆ డబ్బు పెట్టి ఆయన ఏం చేశాడు, నా జీవితాన్ని మార్చాడు. అది కాదు విలువైనది, నీ జీవితము అని తెలియచేశాడు. దానిని బట్టి మనం ఏం చేయాలంటే విలువ కలిగి జీవించాలి. విలువ ఎక్కడి నుంచి వస్తుందండి? వాక్యాన్ని వినుట ద్వారా, వాక్యాన్ని గైకొనుట ద్వారా, వాక్యమందు విశ్వాసం ఉంచుట ద్వారా, ప్రాముఖ్యంగా పట్టుదల కలిగి ఉన్నప్పుడు. యాకోబు అదే పట్టుదల కలిగి రాత్రంతా పెనుగులాడి తనకున్న ఆస్తి, జ్ఞానము, యాకోబుకి చాలా అమితమైన జ్ఞానము. మీరు చదివితే గమనించి లేఖనాల్లో తెలుస్తుంది. చాలా జ్ఞానము, మోసము చేసే జ్ఞానము. నెంబర్ 1 మోసగాడు యాకోబు, తెలుసా లేదు ప్రపంచంలోనే. అలాంటి యాకోబు తనకున్న ప్రతి దానిని ఆ నైట్ ఏం చేస్తాడంట, విడిచిపెట్టి పెనుగులాడి పట్టుదల కలిగి, ప్రాముఖ్యంగా చూడండి, గట్టిగా పట్టుకున్నాడంట దేవుణ్ణి. ఎందుకు అంటే నా జీవితాన్ని మార్చకుండా ఈయన వెళ్ళిపోతాడేమో, నా స్థితిగతులు మార్చకుండా పారిపోతాడేమో అని దేవుని పాదాలని గట్టిగా పట్టుకుని ఆ తెల్లవారు క్రొత్త మార్పుతో, క్రొత్త జీవితంతో యాకోబు ఏమైపోయాడండి, ఆయనకు ధనంగా మారిపోయాడు. ఆ ధనంగా నిన్ను నన్ను చేశాడు. అందుకే మాట్లాడుతున్నాడు, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు గుంపులో ఉన్న నువ్వు నేను విలువ పెట్టి దేవుని కోసం జీవించాలి. ఈ కడవరి దినాల్లో రాకడ సమీపంగా ఉంటుంది. ఈ కడవరి దినాల్లో దేవుని కోసము, నిజంగా దేవుని కోసము, నీ వారి కోసం కాదు, నీతో ఉన్న వారి కోసం కాదు, నువ్వు ఆశించే వాటి కోసం కాదు, నిజంగా దేవుని కోసం నువ్వు విలువ కలిగి జీవించు. తద్వారా నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటావు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.